పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ అయితే గత ఏడాది సలార్ సినిమాతో ప్రభాస్ కి భారీ హిట్ అయితే ఇచ్చారు. ఇక ఈ సినిమాకి 1000 కోట్ల కలెక్షన్లు అయితే వస్తాయని ఆశించారు. అయితే సరైన ప్రమోషన్ లేకపోవడం, అదే సమయంలో షారూక్ ఖాన్ ధమ్కీ సినిమా కూడా రిలీజ్ కావడం, ఇక ఈ సినిమా కూడా అంచనాలు అందుకోలేకపోవడంతో 700 కోట్ల వరకు మాత్రమే వసూలైతే రాబట్టింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అయితే 4 పాన్ ఇండియా సినిమాలు చేయగా అందులో భారీ వసూలు అయితే సలార్ సినిమాకి వచ్చాయి. సలార్ కి సీక్వెల్ గా ప్రశాంత్ నీల్ అయితే శౌర్యంగా పర్వ అనే సినిమా అయితే చేయబోతున్న సంగతి తెలిసింది. సలార్ క్లైమాక్స్ లో విడిచిపెట్టిన చాలా ప్రశ్నలకు ఈ సీక్వెల్ అయితే సమాధానం అయితే చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలో శౌర్యంగా పర్వం కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రశాంత్ నీల్ అయితే చాలా తక్కువ సమయం అయితే తీసుకోబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే కంప్లీట్ చేసినట్టుగా అర్థమవుతుంది. మే నెల ఆఖరిలో సలార్ షూటింగ్ అయితే ప్రారంభించబోతున్నట్టుగా అర్థమవుతుంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్తో నవంబర్ చివరికి ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తి చేయాలని టార్గెట్ అయితే పెట్టుకున్నట్టుగా సమాచారం అయితే వినిపిస్తుంది. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ అయితే ప్రత్యేకంగా కాన్సర్ అనే సెట్ ని కూడా వేశారు. సలార్ సీక్వెల్ కి సంబంధించిన మెజారిటీ షూటింగ్ అయితే ఈ సెట్ లోనే జరగబోతుంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్తో నవంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. ప్రభాస్ కూడా వీలైనంత వేగంగా అయితే సలార్ 2 కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. కల్కి సినిమా షూటింగ్ అయితే ముగించుకొని ప్రస్తుతం డార్లింగ్ అయితే రాజసాబ్ సెట్ లోనే ఉన్నారు. ఇది కూడా వీలైనంత వేగంగా అయితే పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఈ నెల ఆఖరి నుంచి సలార్ కి ప్రభాస్ అయితే కాలషీట్లు ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. సలార్ సినిమా కంప్లీట్ చేసి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాని సెట్స్పైకి తీసుకుని వెళ్లాలని ప్రభాస్ అయితే అనుకుంటున్నారు. దీంతో నీళ్ళు అయితే 6 నెలల్లో సలార్ 2 సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ చేయాలని షెడ్యూల్ అయితే వేసుకుంటున్నారట. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మరో సినిమా కూడా చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అయితే రూపొందిస్తున్న ఈ సినిమా కూడా 2 భాగాలుగా అయితే రానుంది. అలాగే సలార్ 2 సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ పై కూడా త్వరలోనే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది.